మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు బీడీ పరిశ్రమను ఆదుకుంటామని చెప్పి బీడీ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఆసరా పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పి 2023 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశాడు. అలాంటి హామీని నిలబెట్టుకోమని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ వర్కర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్నటువంటి ధరలకు ఇవాళ నిజ వేతనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. చేతి నిండా పని లేక సరైనటువంటి వేతనాలు లభించగా ఇవాళ అరకొర బ్రతుకులతోనే ఇవాళ బీడీ రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూనరిల్లుతుంది. బీడీ పరిశ్రమను ఆదుకోవాలన్నా, బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలన్నా ఆనాడు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ అధికారంలో మీరు ఉన్నారు కనుక ఈ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFT రాష్ట్ర కమిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.